1958వ సంవత్సరంలో విడుదలైన చిట్ట చివరి తెలుగు చిత్రం పౌరాణిక చిత్రం పార్వతీ కళ్యాణం డిసెంబర్ 26న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ భాస్కర్ ప్రొడక్షన్స్, నిర్మాత దర్శకుడు కోవెలమూడి భాస్కర్రావు. ఈ సినిమా కథ ఇలా సాగుతుంది. తారకాసురుడు పెట్టే బాధలు భరించలేక దేవతలందరూ పరాశక్తిని ప్రార్థిస్తారు. వాళ్ల ప్రార్థనలను మన్నించి పరాశక్తి పర్వతరాజు హిమవంతుని కూతురుగా పుడుతుంది. శివభక్తురాలిగా ఎదుగుతూ ఉంటుంది. దాక్షాయణి దగ్ధమయ్యాక సతీవియోగాన్ని భరించలేని శివుడు హిమగిరి మీద తపస్సు చేస్తుంటాడు. పార్వతి ఆయనకు సేవలందిస్తుంటుంది. శివుడు మొదట పట్టించుకోడు. తన తపస్సుకి భంగం కలిగించాలనుకున్న మన్మధుణ్ణి దహించేసి శివుడు కైలాసగిరికి వెళ్ళిపోతాడు. పరమేశ్వరుని ఎడబాటు భరించలేక పార్వతి తను తపస్సు ప్రారంభిస్తుంది. శివుడు ప్రత్యక్షమై పార్వతిని పరీక్షించి ఆమె ప్రేమను అర్థం చేసుకుని కైలాసగిరికి రమ్మని ఆహ్వానిస్తాడు. పార్వతి తల్లి మేనక దయ్యాల రాజుకు నా కూతుర్నివ్వను అంటుంది. ఈ పరిస్థితుల్లో పార్వతీ కళ్యాణం ఎలా జరిగింది, అసలామె భూమి మీదికి వచ్చిన కారణం, తారకాసురుణ్ణి వధించడం అదెలా సాధ్యపడింది అనేది మిగతా కథ. ఈ సినిమాకి రచన చేసింది జూనియర్ సముద్రాల, సంగీతం ఘంటసాల మాస్టారు. ఈ చిత్రంలో శివుడిగా బాలయ్య, పార్వతిగా కృష్ణకుమారి ప్రధాన పాత్రధారులైతే ఇతర పాత్రల్లో నాగయ్య, గుమ్మడి, మిక్కిలినేని, సంధ్య, లీలారాణి మొదలైన వారు నటించారు. ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు.